హలో అండి, వెల్కమ్ టు ఇంట్రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ ఎగ్ కర్రీ అండి. కొంచెం డిఫరెంట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టేసుకున్నాను. కళాయి హీట్ అయిన తర్వాత దీనిలో 2 గరిటెల నూనె వేసుకుంటున్నాను. తర్వాత నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసుకున్నా అండి. జీలకర్ర ఇంకా ఎండుమిర్చి, ఒక ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు. ఇది ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 2 చిన్న సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ అంటే దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా దూరగా వేగిపోయింది ఉల్లిపాయలు. ఇప్పుడు దీనిలో ఒక బౌలు బీరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఒక బౌల్ అంటే 2 కప్పుల బీరకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బీరకాయలోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. నాకు 3 మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో కుక్ అయిపోయిందండి. 3 to 4 మినిట్స్లో కుక్ అయిపోయింది. చూడండి, ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి బీరకాయ మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం ఇంకా 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ ఫ్లోట్ అయిపోతుంది. బీరకాయలోని వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా మగ్గిపోయింది బీరకాయ. ఇప్పుడు దీనిలో 5 కోడిగుడ్లని ఇలా బీట్ చేసుకోకుండా వేసుకొని లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి మార్చుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా ఎగ్ మంచిగా కుక్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు క్రాంబుల్స్ చేసేసుకోవాలి. మనం ఎగ్ పొరటికి ఎలా చేసుకుంటామో అలా. చూడండి, కుక్ అయిపోయింది. 3 మినిట్స్లో ఎగ్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయిందండి లో ఫ్లేమ్లో. కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈజీగా అయిపోతుందండి. సర్వ్ చేసేసుకున్నాను. కర్రీ ఈజీగా అయిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బీరకాయ కర్రీ లేదా ఎగ్ ఫ్రై కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ ట్రై చేస్తారు. ఇది రోటీ చపాతీకి బాగుంటుందండి. రైస్లోకి అయితే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.